జాబిల్లిపైన నివాసాలు ఏర్పాటు చేసుకునే వరకు మనిషికి నిద్ర పట్టేలా లేదు. దానికోసం చంద్రుడిపై పరిశోధనలతో పాటు చిన్న ఛాన్స్ దొరికినా అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు చంద్రుడిపైన లైట్ హౌస్ నిర్మించడానికి నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సముద్రంలో ఉన్న వారికి లైట్ హౌస్ మార్గం ఎలా చూపుతుందో అలాగే అంతరిక్షంలో ఉన్న వారికి చంద్ర చుక్కాని ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇంతకీ ఏంటి మూన్ లైట్ హౌస్? శతాబ్దాలుగా మానవులను ఆకర్షించిన అంతరిక్ష అద్భుతం చంద్రుడు. భూమి నుండి నేరుగా కనిపించే అందమైన గ్రహమిది. ఇక ఆధునిక కాలంలో మాత్రమే ఈ ఖగోళ వస్తువుకు సంబంధించిన ఫిజికల్ అంశాలను అధ్యయనం చేయడానికి రకరకాల అన్వేషణలు జరుగుతున్నాయి. సైన్స్ పురోగతి చెందిన కొద్దీ చంద్రుడిపై ఆసక్తి కూడా పెరుగుతూనే ఉంది. రోబోల నుండి మానవ ల్యాండింగ్ వరకు గత 50 సంవత్సరాల్లో ఖగోళ శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థ పరిణామాన్ని, ముఖ్యంగా మానవుల ఉనికిని అధ్యయనం చేసే ప్రయత్నంలో చాలా మూన్ మిషన్లను చేపట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రునిపై అతిపెద్ద లైట్ హౌస్లను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇవి చంద్రకాంతి సమయంలో స్థానిక భూభాగాన్ని శక్తివంతం చేయడమే కాకుండా విద్యుత్ నిల్వ, కమ్యూనికేషన్లు, నావిగేషన్, నిఘా కోసం సింగిల్ పాయింట్ నిర్మాణంగా కూడా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈ లైట్ హౌస్ ను చంద్రుడి ఉపరితలంపై ఏర్పాటు చేయాలని నాసా యోచిస్తోంది. దీంతో ఇకపై చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు, రోబోట్లకు ఈ లైట్ హౌస్ మార్గనిర్దేశం చేసే అవకాశముంటుంది. నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే చంద్రుడిపై లైట్ హౌస్ గా పనిచేసే టెక్నాలజీని పరిరక్షించారు. అలాగే వ్యోమగాములు, రోబోటిక్ అన్వేషకుల రియల్ టైం డేటాను కూడా వారికి అందించారు. నాసా అంతరిక్ష సంస్థ ప్రకారం శాస్త్రవేత్తలు ఒడిసియాస్ లో LN-1 గా పిలిచే లూనార్ నోడ్ 1 స్వయం ప్రతిపత్తి నావిగేషన్ సిస్టమ్ ను విజయవంతంగా పరిరక్షించినట్లు తెలుస్తోంది. ఇది ఫిబ్రవరి 22న చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన సహజమైన యంత్రాల ల్యాండర్. నాసా ప్రకారం ఒడిసియాస్ ఆన్ బోర్డ్లో పరీక్షించిన ఈ వ్యవస్థ ల్యాండర్లు, వ్యోమగాములను అనుసంధానిస్తుంది. అలాగే ఇతర గ్రౌండ్ స్టేషన్లు, నెట్వర్క్, స్పేస్ క్రాఫ్ట్, రోవర్లకు సంబంధించి అంతరిక్ష అన్వేషకుల స్థానాన్ని డిజిటల్ గా ధృవీకరించడంలో సహాయపడుతుంది. ఈ లైట్ హౌస్ అన్వేషకులు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడిపై స్థిరమైన స్థావరాలను ఏర్పాటు చేయడానికి సురక్షితమైనదిగా చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఇలాగే మలాపేట్ A అనే పేరుగల బిలం చంద్రుని దక్షిణ ధృవానికి దగ్గరగా ఒడిసియస్ ల్యాండర్ కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇక చంద్రునిపై ఉన్న లైట్ హౌస్ భవిష్యత్తులో శాస్త్రవేత్తలకు ఎలా సహాయపడుతుందో కూడా నాసా వివరించింది. లూనార్ నోడ్ 1 నావిగేషన్, కమ్యూనికేషన్ రిలేలు, ఉపరితల నోడ్లను అభివృద్ధి చేయడానికి, అలాగే కక్షలో ఉపరితలంపై పరిశోధనలు చేసేవారికి బాగా ఉపయోగపడుతుందని నాసా వెల్లడించింది. చంద్రునిపై తాత్కాలిక లైట్ హౌస్ ను వెలిగించాము అని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో LN-1 ప్రధాన పరిశోధకుడైన ఇవాన్ అంజాలోన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం స్థిరమైన స్థానిక నెట్వర్క్ ను అందించాలనుకుంటున్నామని అన్నారు. అంతరిక్ష నౌక, గ్రౌండ్ సిబ్బంది సురక్షితంగా పరిశోధనలు చేయడానికి మార్గం చూపే లైట్ హౌస్ల శ్రేణిగా దీన్ని అభివర్ణించారు. అయితే శాస్త్రవేత్తలు LN-1 ఉపరితలం నుంచి 15 నిమిషాల నిబిడి ప్రసారాలు రెండింటినీ దీనికోసం పరీక్షించారు. కాగా ఇది డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే జాయింట్ రేడియో యాంటెనాలా ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 29న శాస్త్రవేత్తల ద్వారా ఒడిసియస్ పవర్ డౌన్ అయ్యే వరకు డేటాను ప్రసారం చేయడం LN-1 ప్రాథమిక ప్రణాళికగా పేర్కొన్నారు. అయితే ల్యాండర్లో పంపు తిరిగిన ధోరణి కారణంగా సమయం తగ్గించబడిందని, ఒడిసియస్ ట్రాన్స్లూనార్ ప్రయాణంలో మార్షల్ బృందం LN-1 బికాన్పై రోజువారీ పరీక్షలు నిర్వహించబడ్డాయని నాసా వెల్లడించింది. ఇక చంద్రుడిపై లైట్ హౌస్ నిర్మాణంలో ఇది కీలక పరిణామంగా నాసా తెలిపింది.